నేను అందరికి ఫీడ్ పంపిస్తా. అంటే దీనికి ఏం లేదు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కూకట్పల్లి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందు మా నాయకులు మల్లారెడ్డి గారు మా నాయకులందరూ కూడా పరిచయం చేసింది కాబట్టి 12 సంవత్సరాల పుష్కర కాలాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా గింత మచ్చ లేకుండా, గింత విమర్శ లేకుండా భారత జాతి తలెత్తుకొని, భారత జాతి గల్లెగిరేసి మా ప్రభుత్వం, మా మోడీ గారు అని చెప్పేటువంటి స్థాయికి పెంచిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమెలుతున్న రోజుల్లో అన్నిటికంటే ముందు భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం నరేంద్ర మోడీ గారి రూపంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్టబ్బర్న్ గవర్నమెంట్, ఒక పీపుల్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఇవాళ ఒక సర్పంచ్గా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఎంపీపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అతి తక్కువ కాలం 2 ఏళ్లకే 3 ఏళ్లకే ముఖం మొత్తి వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతున్న ఈ రోజులలో 5 ఏళ్ళు పరిపాలన కొనసాగిస్తే గగనంలాగా భావిస్తున్న ఈ తరుణంలో ఇవాళ 12 సంవత్సరాలు వరుసగా పరిపాలించి దేశంలో ఎలక్టెడ్ ప్రధానమంత్రిగా నంబర్ 1 స్థానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి మొట్టమొదటి జనరల్ ఎలక్షన్ 1952లో వచ్చినాయి. అంతకంటే ముందు మోడీ గారు ఎలక్టెడ్ ప్రధానమంత్రి కాదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, మీకు తెలుసు. కానీ వాళ్ళ మోడీ గారి చరిత్ర చూసిన తర్వాత మోడీ గారి పట్ల అశేష ప్రజానికానికి ఏ విశ్వాసమైతే కలుగుతూ ఉందో అది చూసిన తర్వాత మొత్తం దేశంలో జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా, ఇవాళ ఆయన పాలించిన పరిపాలన కంటే కూడా ఎక్కువ రోజులు ఈ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి, సత్తా మోడీ గారికే ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి సాధించలేని అనేక రికార్డ్స్ని మోడీ గారు సాధించిన దానిలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. మోడీ గారు ప్రభుత్వం అంటే కేవలం డెవలప్మెంట్ మాత్రమే, బడ్జెట్లు మాత్రమే, అప్పులు లెక్కలు మాత్రమే అనేటువంటి పరిస్థితి నుంచి పరిపాలన అంటే ఇవి మాత్రమే కాదు, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, ఒక తాత్వికం ఉందని చెప్పి భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు, భారత ప్రజల విశ్వాసాలని ప్రపంచానికి చాటిన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒకనాడు ఇండియా అంటేనే మేము చదువుకున్న రోజులలో 3rd వరల్డ్ కంట్రీ, ఒక పేద దేశం. చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో బంగారాన్ని లండన్ బ్యాంకులలో కుదవబెడితే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి మనం చదువుకున్నాం. అలాంటి భారత్ ఇవాళ వరల్డ్ బ్యాంక్ సాయం చేస్తే ఒక రోడ్ వేస్తాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సాయం చేస్తేనే ఒక రోడ్ వేస్తామనేటువంటి స్థాయి నుంచి ప్రతినిత్యం పేపర్లలో, టీవీలలో ప్రపంచ బ్యాంక్ జీతగాడు, ప్రపంచ
బ్యాంక్కి భారత జాతిని కుదోబెట్టిండని చెప్పి మాట్లాడుకునేటువంటి రోజుల నుంచి ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ గురించి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల గురించి కానీ, బంగారం తాకట్టు గురించి కానీ ఇవాళ ఎక్కడ లేకుండా తన సొంత కాళ్ళ మీద తను ఎదిగి ప్రపంచంలో ఒక అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సంతరించుకున్నది. 2014 కంటే పూర్వం 2 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12 లక్షల కోట్ల రూపాయల ఫర్ యానం ఖర్చు పెట్టేటువంటి స్థాయికి ఎదిగిందంటే భారత్ ఎటువైపు దూసుకుపోతుందో మనకు అర్థం కావాలి. ఇవాళ మీకు తెలుసు, చాయ్ వాలా ప్రధానమంత్రి అని చెప్పి ప్రజలు భావించినప్పుడు ఒక చాయ్ వాలా, ఒక పేదరికాన్ని చవిచూసిన బిడ్డ దేశ ప్రధానమంత్రి అయితే ఎట్లుంటుందో దానికి సజీవ సాక్ష్యం ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి మహిళలు, పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి బస్తీ మహిళలకి చెంబు పట్టుకొని బయట పోయేటువంటి దుస్థితి ఉంది. మాట మాట్లాడితే కంప్యూటర్ కమని చెప్తారు, మాట మాట్లాడితే లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ గురించి మాట్లాడతారు, ఇవాళ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ గురించి మాట్లాడతారు. ఇవాళ ఏ మహిళనైతే మనం పూజిస్తామో ఈ దేశంలో, ఏ మహిళనైతే గౌరవిస్తామో గా మహిళలకు కనీస టాయిలెట్ సౌకర్యాలు కల్పించిన దుస్థితిలో ఉందని చెప్పి సిగ్గుపడి ఇవాళ ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నటువంటి నాయకుడు మోడీ గారు. అవునా కాదా ఇవాళ ప్రజలు చర్చించుకుంటారు. ప్రతి వ్యక్తి, పేదరికంలో మగ్గే వ్యక్తి కోరుకునేది కూడు, గుడ్డ, నీడ గురించి మాట్లాడతాడు. ఇవాళ నీడ విషయంలో స్వయంగా మోడీ గారే చిన్నదో పెద్దదో ఒక పేదవాళ్ళు చనిపోతే అనాథ శవంగా శ్మశాన వాడకలు వేస్తూ ఉంటారు. కిరాయిదారుల శవాన్ని ఇంటికి రానివ్వరు. అదో సెంటిమెంట్ ఉంటుంది. చిన్న ఇల్లే కావచ్చు, పెద్ద ఇల్లే కావచ్చు, సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి పేదవాళ్ళకి 4 లక్షల పైచిలకు ఇల్లు కట్టించి పేదవాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. 4 కోట్లు. ఇవాళ కరోనా వచ్చినప్పుడు మీకు అందరు తెలుసు, ఎవరికి వాళ్ళు ఇళ్లకు పరిమితమై కదలలేని పరిస్థితులలో భయంగా బిక్కుమండి బతుకుతున్న కాలంలో నా 140 కోట్ల ప్రజానికం ఆకలితో అలమటించొద్దని చెప్పి ఆనాడు ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున ఉచితంగా 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ సాఫ్ట్వేర్ హైటెక్ వైపు ఎంత పరుగులు తీసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత గొప్పగా నిర్మాణం చేసినా, చదువుకున్న పిల్లల సంఖ్య ఎంత పెరిగినా, ఇవాళకి కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ అని చెప్పి 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనల్ వాళ్ళంతా కూడా భూతల్ని నమ్ముకొని జీవిస్తారు. వ్యవసాయమే మూలమని చెప్పి భావించి ఇవాళ సన్మాన్ నిధి కింద, వ్యవసాయానికి సన్మాన్ నిధి కింద, రైతు సన్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చి వ్యవసాయానికి ఆదుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఒకనాడు మోడీ గారు రాక మునుపు యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడలేక సోసొచ్చి సొమ్మచెల్లి చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నప్పుడు ఇవాళ చెప్పులు లైన్లో పెట్టేది ఒక 2,000 మంది, 3,000 మంది. విత్తనాల కోసం లైన్ ఉండేటివి, ఎరువుల కోసం లైన్ ఉండేటివి. కానీ
మోడీ గారు వచ్చిన తర్వాత వ్యవసాయానికి యూరియా బస్తా మీద 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయినా పర్వాలేదు, డిఏపి బస్తా మీద 3,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి భావించి వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ అతి చౌకగా ఎరువులు అందించి 1,00,000 కోట్ల పైచిలకు సబ్సిడీ భరించి కూడా ఇవాళ రైతాంగాన్ని ఆదుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే. మీరు ఇందులో లెక్కలు ఉంటే అవన్నీ చెప్పాలని టైం పడుతుంది. ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఆనాడు గ్రామీణ ప్రాంతాల ప్రజానికానికి కనీసం కంకర్ రోడ్లైనా ఉండాలి, సింగిల్ డాంబర్ రోడ్ అయినా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా గ్రామాలను పట్టించుకున్నటువంటి మహానాయకుడు ఇక విజనరీ వాజ్పేయి గారు. ఆ వాజ్పేయి గారి ఆశయాన్ని పునిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ లక్షల కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాలకు PMGSY రోడ్లు ఇచ్చి నిర్మాణం చేసినటువంటి నాయకుడు. సెంట్రల్ రోడ్ ఫండ్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనాడు ఒక రోజుకి 11 కిలోమీటర్ల నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అయితే, ఒక రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అయితే 34 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ప్రతి నిత్యం నిర్మాణం చేసి ఇవాళ మనం అందరం ఎక్కడికి పోయినా కూడా ఇవాళ 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు. ఇవాళ తెలంగాణలో నేను 2019 నాటికే నేను చూసిన అంకెల ప్రకారంగా 2014 వరకు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2,550 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే 5 సంవత్సరాల కాలం 2019 వరకే తెలంగాణ రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్లు నిర్మాణం చేసి 5,000 కిలోమీటర్ల అంటే డబుల్ నిర్మాణం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. నేను చెప్పడం కాదు, ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ ప్రకటించింది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 74 ఉంటే ఇవాళ ఎయిర్పోర్ట్ల నిర్మాణం 164, ఇవాళ 164. ఈ లెక్కలని చెప్తే అసలు దిమ్మదిని పెట్టేట్టు ఉంటాయి. అందుకనే మోడీ గారు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉంది కాబట్టే, వారు చెప్పినటువంటి మాటల ఆచరణ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టే ఇవాళ మోడీ గారు అంటే అంత విశ్వాసం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రతి మనిషి ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా గౌరవం కోరుకుంటాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను భారతీయుని చెప్పి గర్వంగా చెప్పుకునే క్షణాల కోసం చేస్తారు. కొంతమంది చెప్తారు మాది గీ ఖాందాన్, మా గది కా ఖాందాన్ అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ ఒకప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది, ఒకనాడు గవర్నమెంట్ స్కూల్లే దిక్కు మనకి. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి అమెరికా గోధుమ రవ్వ పంపితే తప్ప, దొడ్డు రవ్వ గడక పంపితే తప్ప, డాల్డా పంపితే తప్ప మన పిల్లలకి ఒక పూట బోబెట్టని స్థితిలో ఉండే దేశం. ఇవాళ మీకు తెలుసు, మీరు ఎప్పుడైనా లేవి కొంత పండించిన వడ్లల్లో కొంత లేవి పెట్టాలని చెప్పి ఆంక్షలు కూడా ఉండేవి ఒకప్పుడు. కానీ అట్లాంటి భారత్ ఇవాళ మొన్న ఈ మధ్యకాలంలో ఒక పేపర్ రాసింది, భారతదేశానికి ఆకలి అయితే అన్నం పెట్టగలిగే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదు, కానీ ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే శక్తి సత్తా భారత్కుంది అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. నిన్నదాకా మొన్న కరోనా వచ్చింది అంటే ఎట్లా ఉంటుంది, కొన్ని వేల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్లు, ఈ రైల్వే లైన్లు, ఈ నేషనల్ హైవేస్ ఇవి ఒక ఆస్పెక్ట్. కానీ ప్రధానమంత్రిగా దేశ ప్రజానీకానికి విశ్వాసం కలిగించడంలో, ధైర్యం కల్పించడంలో ఎంత అవసరం ఉందో నేను ఒక సన్నివేశం గుర్తు చేస్తాను. కరోనా వచ్చినప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. మేము ఎవ్రీ వీక్ మోడీ గారి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో మేము ఉండేది. నేను, ముఖ్యమంత్రి గారు ఇక్కడ, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు అక్కడ, హెల్త్ మినిస్టర్ గారు, ఆ ముగ్గురు ఆ స్టూడియోలో అక్కడ ఉండేది, మేము ఇక్కడ ఉండేది.
మీకు తెలుసు కరోనా కాలంలో ఇప్పుడు మీకు అప్పుడప్పుడు గుర్తొస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి మళ్ళా. అంటే ఇంత శాస్త్ర విజ్ఞానం ఎదిగినప్పటికి కూడా ప్రకృతిని సాధించగలిగే శక్తి ఎవరికి లేదనేది ప్రూవ్ అయిన సందర్భం అది. చాలామంది అప్పుడు ఏం భావించారంటే ఎంత ఉంటే ఏమున్నది, కుక్క సాగు వస్తుందనే భయం ఉండేది. వేల కోట్లు ఉంటేంది, లక్షల కోట్లు ఉంటేంది, ఎంత సంపద ఉంటేంది, ఎంత కీర్తి ఉంటేంది. అంతిమంగా కరోనా వచ్చినప్పుడు ఒకవేళ 1,00,000 కోట్లు ఉన్నట్టు కూడా చచ్చిపోతే కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ రారు కదా అటువంటి భయం ఉండే మీకు తెలుసు. లండన్ ప్రధానమంత్రి కంటనీరు పెట్టిండు, ఓ భగవంతుడా నా ప్రజల్ని కాపాడమని. ఇరాన్ ప్రెసిడెంట్ కంటనీరు పెట్టిండు, ప్రేయర్ చేసిండు. అమెరికా లాంటి మనం అమెరికాని భూతల స్వర్గాన్ని భావించే అమెరికా లాంటి దేశం శవాల గుట్టల మధ్య నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ సర్వీస్ చేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చినప్పుడు కన్నీళ్ళకి పెట్టినాం మనం. మన గురించి ఏం మాట్లాడిండు, అమెరికా కాబట్టి తట్టుకున్నది, చైనా కాబట్టి 4 రోజుల పూట 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగలిగింది. ఇవాళ మన దేశంలో కనుక కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడిండ్రు. కానీ మన దేశంలో కరోనా వస్తే శవాల గుట్టల కంటే కూడా మొట్టమొదటిగా ధైర్యాన్ని ఇచ్చి, ఎక్కడ కూడా కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా, ధైర్యం చెదిరిపోకుండా, దీనికి మందు లేదని చెప్పి ఇవాళ ధైర్యం మందిచ్చి 140 కోట్ల ప్రజానికాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా. అంతేకాదు, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారతదేశం అన్ని అగ్రరాజ్యాల కంటే ముందుగా మా దేశ ప్రజానికానికి భయం పోవట్లేదు, ఒకవేళ భయం పోకుండా వాళ్ళు సామాన్యమైన జీవితంలోకి రారని చెప్పి భావించి ఆ భయం పోగొట్టగలేదు ఒక వ్యాక్సిన్ అని చెప్పి వ్యాక్సిన్ కోసం ప్రభుత్వమే నేరుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇది ఏ ప్రైవేటు వ్యక్తులో ప్రైవేటు సంస్థలో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు ఏది కాదని చెప్పి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో కూడా 2వ 3వ సంస్థలకు డబ్బులు ఇచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారే వ్యాక్సిన్ తయారవుతున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ తయారు చేసి 2 డోసులు భారత ప్రజానికానికి ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తే ప్రధానమంత్రి గారు ఆ దేశానికి పోయినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి గారికి కాళ్లకు నమస్కరించిన చరిత్ర ఇప్పుడు మర్చిపోవద్దు మీరు. ఆ దేశం పేరు, ఆ రాజు పేరు ఏదో ఉంది. ఆయన అంటే కష్టమత్తే కూడా ఎట్లా ఆదుకుంటాడో తెలిసింది వాళ్ళం. హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రావాలి, అంతేకాదు ప్రతి ఎకరానికి పంట నీళ్ళు రావాలని చెప్పి ఇవాళ సాగునీరు కోసం, తాగునీరు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దేశం యొక్క ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ప్రధానమంత్రిగా ఇలా చరిత్రకెక్కిండు. మీకు తెలుసు, లెక్కలో పోతే 25 కోట్ల మంది ప్రజానికం, 140 కోట్ల ప్రజలలో 25 కోట్ల మంది ప్రజానికం. ఇవాళ 30% ఉన్నారు బిలో పావర్టీ లైన్, 20% అని చెప్తుండ్రు. దాంట్లో కూడా 25 కోట్ల మందిని ఇవాళ ఎబోవ్ పావర్టీ లైన్ తీసుకొచ్చి ఇవాళ ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడమే కాకుండా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉంది అని చెప్పి కీర్తి వచ్చింది. మీకు తెలిసి వాళ్ళ ఒకనాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మన వాళ్ళు చాలామంది అమెరికాలో ఉంటారు, బ్రిటన్లో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఇలా ఇండియన్ అనగానే చిన్న చూపు చూసేది. మోడీ గారు రాకముందు ఇండియన్ అంటే చాలా చిన్న చూపు చూసేది. కానీ వాళ్ళ ఇండియన్ అని చెప్పుకోగానే మోడీ అని చెప్పంటారు. అంటే భారతదేశం ఎంతైతే తెలిసిందో ఇవాళ మోడీ గారి పేరు కూడా అందరికీ తెలిసింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి కీర్తి పతాకను, భారత జాతి గొప్పతనాన్ని ఆవిష్కరించిన నాయకుడు కూడా మోడీ గారే. మనం ఒకప్పుడు అమెరికా చెప్తే వింటారు వీళ్ళు, రష్యా చెప్తే వింటారు. ఇలా ఏం మాట్లాడుతున్నాం? మోడీ గారు నిన్న కాక మొన్న పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచం మొత్తంలో ఎవరికైనా గ్లామర్ ఉంది, పేరుంది అంటే ఆనాడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకునేది. ద స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆన్ ద గ్లోబ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పేది.
ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, ఇవాళ భారత ప్రధానమంత్రి ప్రపంచంలో అతి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అని చెప్పి వచ్చింది మనకు. ఇవాళ పుతిన్ గారు అన్నారు, వారు అన్న మాట ఏంటి, భారతదేశానికి ఎక్కడ ఏం కొనుక్కోవాలో, ఎవరితో వ్యాపారం చేసుకోవాలో శాసించగలిగే శక్తి ఎవరికి లేదు అని చెప్పిండు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవడం చెప్పిండు. ఇవాళ అనేక సార్లు మనం చూసేది, ఒకప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఒక డాక్టర్ మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి మన పార్టీ ఆఫీసులో మన పార్టీ చేరేయండి. ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు జాయిన్ అవుతున్నావు అని చెప్పి అంటే ఆయన మాట ఏంటంటే, నేను ఒక డాక్టర్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేసిన నేను హాస్పిటల్లో తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాళ్ళు, తెగిపడ్డ కంఠాలు, కారుతున్న రక్తాన్ని చూసి కన్నీళ్లు పెట్టేది. ఎన్ని రోజులు భారతమాత ముద్దుబిడ్డలు ఈ రక్తం మడుగులో గిలగిల కొట్టుకోవాలి, ఈ నరమేదానికి అంతం లేదా అని చెప్పి మేము అనుకునేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత శ్రీనగర్ హాస్పిటల్లో అట్లాంటి దుస్థితి లేదని చెప్పిండు. ఇంతేందుకు మన హైదరాబాద్ ఒక లుంబిని పార్క్, ఒక గోకుల్ చాట్, ఒక దిల్సుఖ్ నగర్, సాయిబాబా మందిర్, తెగిపడ్డ కంఠాలు, చిందిన రక్తం ఇప్పటికి మనకు గుర్తొస్తుంది. సరే, ఇప్పటికి కూడా దుర్మార్గులు, మూర్ఖులు, ఫైల్గామ్ లాంటి ఇన్సిడెంట్ ఉండొచ్చు. కానీ ఆన్ ద హోల్గా మొత్తం దేశంలో ఎక్కడ పడితే అక్కడనే బాంబులు పేల్చి సామాన్యమైన అమాయక ప్రజల ప్రాణాలు తీసేటువంటి వ్యవస్థకు చరమగీతం పాడింది మోడీ గారి ప్రభుత్వం. భద్రతను పెంచింది, భరోసాను పెంచింది మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో కూడా మన దేశం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని స్లోగన్ అనేది ఇచ్చిందో దాన్ని కూడా సంపూర్ణంగా వచ్చేసి ఇవాళ మన చదువుకున్న మేధాశక్తి ఏ అమెరికాకో ఎక్కడికో పోకుండా ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఈ దేశ అభివృద్ధిలో భాగం పంచుకుంటే ప్రణాళికలకు రూపొందిస్తున్నది మీకు తెలుసు. మీరు ఇలా మీ లెక్కలలో ఉంటాయి. రక్షణ రంగంలో ఒకప్పుడు ఇంపోర్ట్ తప్ప మనకు ఎక్స్పోర్ట్ లేకుండే. కానీ వాళ్ళ 60% రక్షణ రంగ ఉత్పత్తులు బయటికి పంపే పరిస్థితికి వచ్చినాం. సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, రక్షణ రంగ పరికరాలు కూడా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ అనేక రకాల గ్రీన్ ఎనర్జీ విషయంలో, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడిన పెద్ద నేతలు, కానీ దాన్ని అమలు చేసిన దేశం భారతదేశం. ఇవాళ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడిన ప్రపంచంలో దాన్ని అత్యంత వేగంగా అమలు చేస్తున్న భారతదేశంలో. ఇవాళ గ్రీన్ ఎనర్జీ అయినా, గ్లోబల్ వార్మింగ్ గురించి అయినా, ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి అయినా, ఇవాళ అన్నిటి గురించి మాటలకు చేతలకు పొంతనతో ముందుకు పోతున్న దేశం భారతదేశం. కాబట్టి ఇవాళ మోడీ గారు ఈ 12 సంవత్సరాల పుష్కర కాలాన్ని దాటి రేపు మరొక మైల్ రాయి, 17 సంవత్సరాల మైల్ రాయిని కూడా దాటిపోయేటువంటి శుభ సందర్భంలో మోడీ గారు ఆరోగ్యవంతంగా ఉండి ఇవాళ భారత జాతి ఇవాళ గర్వించే పద్ధతిలో వారి పరిపాలన కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయ విషయంలో కూడా రామాలయం రక్తం చెందింది. ఇవాళ అయోధ్యలో రామందం కట్టాలని చెప్పి ఎలిక అధ్వానంగా రథయాత్ర చేసిండు. ఇవాళ ఒకటే దేశం ఒకటే చట్టం, ఇవాళ అయోధ్యలో రామ మందిరం, ఇలాంటి అనేక విషయాల్లో కూడా ఇవాళ ఎవరికి జడవకుండా ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయకుండా ప్రజా ఓరియంటెడ్ పాలిటిక్స్ జరిపి ప్రజల మన్ననలు పొంది కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని వర్గాల వాళ్ళు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ సంస్కృతి వాళ్ళైనా, అన్ని వర్గాల ప్రజలకి మామోడి అని చెప్పగలిగేటువంటి ఈ యొక్క నినాదం సాధించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంకి వస్తే గుజరాత్ వైపు చూడండి, 30 ఏళ్ళు 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఓటింగ్ పెడితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చింది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. మధ్యప్రదేశ్ 18 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఉంది. ఇవాళ అస్సాం ఆఫ్టర్ 10 years మళ్ళీ మా ప్రభుత్వం ఉంది. ఇలా అంటే ప్రజలు నచ్చే ప్రజల కోణంలో జరిగేటువంటి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలా బెంగాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇలా బెంగాల్ ప్రజానీకం ఏమనుకుంటున్నారు, మేము ఎక్కడ భారత నుంచి వెళ్ళి విడిపోయే పరిస్థితి వస్తుందేమని చెప్పి భయపడ్డాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఇవాళ మళ్ళీ ఉన్న భారత్ క్షేమంగా సురక్షితంగా ఉందని చెప్పి భావిస్తుంది. మొన్న మన హైదరాబాద్లో రోహింగ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం.
రోహింగాలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనుకుని బంగ్లాదేశ్ నుంచి వచ్చిండ్రు. ఇవాళ రోహింగాల బెడద లేకుండా పోతుంది. ఇవాళ వచ్చిన సంగతి ఏంటని పక్కన పెడితే ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా లక్షల సంఖ్యలో రోహింగాల వలసలు ఏవైతున్నాయో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ అంటే దేశ భద్రత మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ముందు తర్వాతనే పార్టీ తర్వాతనే వ్యక్తి అనే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఇవాళ ప్రజల మన్నన పొందినటువంటి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కూడా వీళ్ళ ముఖాలకు ఏది చేయలేక చేతగాక ప్లాన్ లేక విమర్శలే కుప్పిస్తూ ఉంటారు. ఇవాళ 6,300 రూపాయలు 6,300 కోట్లు పెట్టి రామగుండంలో 30 ఏళ్ల క్రితం బంద్ అయినటువంటి ఎరువుల కర్మాగారం నిర్మించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. 30-40 ఏళ్ల సుదీర్ఘ కళ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట దాన్ని అందించిన ఘనత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీది మాత్రం. ఇట్లా అనేకం చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆలోచించమని రాబోయే కాలంలో తెలంగాణ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, తెలంగాణ తలెత్తుకొని ఉండాలంటే, తెలంగాణ తన పాత గ్లోరీ సంతరించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైందనే విషయం మర్చిపోవద్దని ఇవాళ దాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళని చూసిండు వీళ్ళని చూసినాం. ఇక చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే. మేము తెలంగాణని ఒక గుజరాత్ లాగా తెలంగాణ వచ్చిన నాడు గొప్పగా ఫీల్ అయినాం. మేము ఒక గుజరాత్ లాగా అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్ప రాష్ట్రం ఎదగాలని చెప్పి కలగంటున్నాము. అది కావాలంటే తప్పకుండా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రావాల్సిందే. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇక్కడ మీరు కోరిన పద్ధతిలో ఇక్కడ పరిపాలన కొనసాగుతుందని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.